హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రజెంట్ అయితే మనం ఏం తెలుసుకుంటున్నాము, పాజిటివ్ సెంటెన్సెస్ కాస్త నెగిటివ్ సెంటెన్సెస్లోకి ఎలా మార్చాలి అనేది తెలుసుకుంటున్నాం కదా. ఈ క్లాస్లో ఏం తెలుసుకోబోతున్నాము అంటే ఫ్యూచర్ పాజిటివ్ వాక్యాలను నెగిటివ్స్లోకి ఎలా మార్చాలి అనేది తెలుసుకుందాం. అంటే ఫ్యూచర్ టెన్స్కు సంబంధించిన ఈ విల్ బీ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసి నెగిటివ్ వాక్యాలను ఎలా రాస్తాము అనేది తెలుసుకుందాం. అర్థమైందా? అంటే సెంటెన్సెస్లో విల్ బీ యూజ్ చేస్తే అవి పాజిటివ్ వాక్యాలు అవుతాయి. ఈ విల్ బీకి నెగిటివ్ విల్ నాట్ బీ అవుతుంది. వాక్యాలలో విల్ నాట్ బీ అని వస్తే అవి నెగిటివ్ సెంటెన్సెస్ అవుతాయి. అర్థమైందా? విల్ బీ యూజ్ చేసిన వాక్యాలు పాజిటివ్ వాక్యాలు అయితే విల్ నాట్ బీ యూజ్ చేసిన వాక్యాలు నెగిటివ్ వాక్యాలు అవుతాయి. అర్థమైందా? ఈ విల్ బీ అనేది ఫ్యూచర్ టెన్స్కి యూజ్ చేస్తారు కదా. వాక్యాలు అనేవి ఫ్యూచర్ టెన్స్లో ఉంటాయి. వాక్యాలు అనేవి ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేయాలంటే ఈ విల్ బీ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తారు. ఈ విల్ బీని యూజ్ చేసిన ఏ వాక్యాలైనా సరే పాజిటివ్ వాక్యాలు అవుతాయి. అర్థమైందా? మరి ఈ విల్ బీకు నెగిటివ్ ఏమవుతుంది అని అంటే, నెగిటివ్ సెంటెన్సెస్ రాయాలి అని అంటే ఈ విల్ బీకు విల్ నాట్ బీ యూజ్ చేసి రాసిన వాక్యాలు ఈ విల్ బీకు నెగిటివ్ వాక్యాలు అవుతాయి అన్నట్టు. అర్థమైందా? విల్ బీ యూజ్ చేసిన ఏ వాక్యాలైనా పాజిటివ్ వాక్యాలు ఎలా అయితే అవుతాయో సేమ్ అదేవిధంగా విల్ నాట్ బీ యూజ్ చేసిన ఏ వాక్యాలైనా సరే నెగిటివ్ వాక్యాలు అవుతాయి, నెగిటివ్ సెంటెన్సెస్ అవుతాయి. అర్థమైందా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మై డ్యూటీ విల్ బీ ఇన్ బెంగళూరు అనేది పాజిటివ్ వాక్యం అవుతుంది. ఎందుకంటే విల్ బీని యూజ్ చేసాము కనుక. విల్ బీ వచ్చిన ఏ వాక్యమైనా సరే అది పాజిటివ్ వాక్యం అవుతుంది కనుక. అర్థమైందా? మై డ్యూటీ విల్ బీ ఇన్ బెంగళూరు అనే వాక్యానికి తెలుగు అర్థం నా డ్యూటీ బెంగళూరులో ఉంటుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. విల్ బీ అంటే అదే కదా అర్థము, ఉంటుంది అని అర్థమైతే వస్తుంది. ఈ విల్ బీకు ఫైనల్గా ఈ వాక్యానికి తెలుగు అర్థం నా డ్యూటీ బెంగళూరులో ఉంటుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ప్రజెంట్ అయితే లేదు, ఫ్యూచర్లో ఉంటుంది అని అర్థమైతే వస్తుంది. అర్థమైందా? ఈ విల్ బీ విల్ నాట్ బీ అనేవి ఫ్యూచర్ టెన్స్కు సంబంధించింది. ఫ్యూచర్ వాక్యాలకు మాత్రమే ఈ విల్ బీ ఈ విల్ నాట్ బీని యూజ్ చేస్తారు. ఈ వాక్యానికి, ఈ పాజిటివ్ వాక్యానికి నెగిటివ్ వాక్యం రాస్తే మై డ్యూటీ విల్ నాట్ బీ ఇన్ బెంగళూరు అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది, నా డ్యూటీ బెంగళూరులో ఉండదు అని అర్థమైతే వస్తుంది. విల్ నాట్ బీ అంటే ఉండదు అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అర్థమైందా? విల్ బీ అంటే ఉంటుంది, విల్ నాట్ బీ అంటే ఉండదు అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అవర్ మదర్ విల్ బీ వెరీ బిజీ అనే వాక్యానికి తెలుగు అర్థం మా అమ్మ చాలా బిజీగా ఉంటుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇప్పుడు ప్రెజెంట్ లేదు, ఫ్యూచర్లో బిజీగా ఉంటుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం అనేది పాజిటివ్ వాక్యం అవుతుంది. అవర్ మదర్ విల్ నాట్ బీ వెరీ బిజీ అనే వాక్యానికి తెలుగు అర్థం మా మదరు చాలా బిజీగా ఉండదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఉంటుంది అనేది పాజిటివ్ వాక్యం అయితే ఉండదు అనేది నెగిటివ్ వాక్యం అవుతుంది. అర్థమైందలన్నా? నాట్ వచ్చిన ఏ వాక్యం అయినా సరే అది నెగిటివ్ వాక్యం అవుతుంది. ద కార్ విల్ బీ ఇన్ యువర్ హౌస్ అనే వాక్యానికి తెలుగు అర్థం కారు మీ ఇంటిలో ఉంటుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం అనేది పాజిటివ్ వాక్యం అవుతుంది. ఈ వాక్యానికి నెగిటివ్ వాక్యము ద కార్ విల్ నాట్ బీ ఇన్ యువర్ హౌస్ అని అవుతుంది. ద కార్ విల్ నాట్ బీ ఇన్ యువర్ హౌస్ అనే వాక్యానికి తెలుగు అర్థం కారు మీ ఇంటిలో ఉండదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ సెంటెన్స్ అనేది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఐ విల్ బీ ఇన్ బాంబే టుమారో అనే వాక్యానికి తెలుగు అర్థం నేను బొంబాయిలో ఉంటాను రేపు అని అర్థం. లేకుంటే రేపు నేను బొంబాయిలో ఉంటాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం అనేది పాజిటివ్ వాక్యం అవుతుంది. ఈ వాక్యాన్ని నెగిటివ్లోకి మార్చాలంటే విల్ బీ ప్లేస్లో విల్ నాట్ బీ పెడితే చాలు, అది నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. ఎలా అంటే ఐ విల్ నాట్ బీ ఇన్ బాంబే టుమారో అని అవుతుంది. ఐ విల్ నాట్ బీ ఇన్ బాంబే టుమారో అనే వాక్యానికి తెలుగు అర్థం రేపు నేను
నేను బొంబాయిలో ఉండను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నాట్ వచ్చింది కాబట్టి ఈ వాక్యం అనేది నెగిటివ్ వాక్యం అవుతుంది. రాజా విల్ బీ ఇన్ అమెరికా. రాజా అమెరికాలో ఉంటాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం అనేది పాజిటివ్ వాక్యం అవుతుంది. రాజా విల్ నాట్ బీ ఇన్ అమెరికా అనే వాక్యానికి తెలుగు అర్థం రాజా అమెరికాలో ఉండడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యానికి ఈ వాక్యం అనేది నెగిటివ్ వాక్యం అవుతుంది. ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే ఈ వాక్యంలో నాట్ వచ్చింది కదా, నాట్ వచ్చిన ఏ వాక్యం అయినా సరే అది నెగిటివ్ వాక్యం అవుతుంది. అవర్ ఎండి విల్ బీ ఇన్ ద ఆఫీస్ నౌ. అవర్ ఎండి మా ఎండి ఇప్పుడు అంటే నవ్ అంటే ఇప్పుడు అని అర్థం కదా, ఇప్పుడు ఆఫీస్లో ఉంటాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మా ఎండి ఇప్పుడు ఆఫీస్లో ఉంటాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం అనేది పాజిటివ్ వాక్యం అవుతుంది. ఈ పాజిటివ్ వాక్యాన్ని కాస్త నెగిటివ్లోకి మారిస్తే అవర్ ఎండి విల్ నాట్ బీ ఇన్ ద ఆఫీస్ నౌ అని అవుతుంది. మా ఎండి ఇప్పుడు ఆఫీస్లో ఉండడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నాట్ వచ్చింది కాబట్టి ఈ వాక్యము నెగిటివ్ వాక్యం అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఈ విధంగా పాజిటివ్ వాక్యాలని నెగిటివ్ వాక్యాలుగా మార్చవచ్చును. నెగిటివ్ వాక్యాలు రాయాలంటే హెల్పింగ్ వర్బ్ పక్కన బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ పక్కన నాట్ పెడితే చాలు, అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఈ విల్ బీ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు? ఫ్యూచర్ టెన్స్ వాక్యాలకైతే యూజ్ చేస్తారు ఈ విల్ బీను. ఈ విల్ బీకు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? ఉంటాను, ఉంటాడు, ఉంటుంది, ఉంటారు, ఉంటాము. అంటే ఏ సబ్జెక్ట్కైనా మీరు ఈ విల్ బీని అయితే యూజ్ చేయవచ్చును. సేమ్ అదేవిధంగా ఈ విల్ బీకు నెగిటివ్ విల్ నాట్ బీ అవుతుంది కదా, ఈ విల్ నాట్ బీ కూడా సేమ్ ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. ఏమంటే వాక్యం అనేది ఫ్యూచర్ టెన్స్లో ఉండాలి. అర్థమైందా రన్నర్స్? ఈ విల్ బీ అనేది ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. విల్ బీకు తెలుగు మీనింగ్స్ ఉంటాయి, ఉంటాడు, ఉంటుంది అలా వస్తాయన్నమాట. ఈ విల్ నాట్ బీకు మీనింగ్స్ ఎలా వస్తాయంటే ఉండడు, ఉండను ఇలా వస్తాయన్నమాట. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.